వస్తున్నాడురా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన సేవకు దామచర్ల జనార్దనుడు. నమస్తే. ఈరోజు మన స్టూడియోకి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి టీడీపీ పార్టీ కుసుమ గారు మన స్టూడియోకి ఇచ్చేస్తున్నారు. మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అండి. మేడం, సాధారణంగా ఇప్పుడున్నటువంటి సమాజంలో మహిళలకి రక్షణ కొంచెం తగ్గింది. గతంలో దాడులు ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు దాడులు జరుగుతూనే ఉన్నాయి, ఇప్పుడు జీరో అనేది లేదు. అయితే మీరు ఆ కాలంలో చూశారు, ఈ కాలంలో చూస్తున్నారు. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా రాజకీయ ప్రయాణం చేయడం అంటే మామూలు విషయం. మీరు అసలు మీ ప్రయాణం ఎలా మొదలవుతుంది? నేను రాజకీయాల్లోకి వచ్చి 15 సంవత్సరాలు అయిందండి. 15 సంవత్సరాల నుంచి కూడా నేను మామూలుగా యాక్టివ్ పాలిటిక్స్లోనే ఉన్నాను. నేను ఎక్కువ కమ్యూనిటీ వైజ్గా వచ్చాను. బ్రాహ్మణ్ కమ్యూనిటీ నుంచి వచ్చాను, ఒక బ్రాహ్మణ కులంలో నుంచి. అది ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, కమ్యూనిటీలో తొందరగా ఎవరు బయటికి రారు రాజకీయాల్లో. వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే కూడా వాళ్ళకు ఒక రిప్రజెంటేటివ్ ఉండాలి. ముఖ్యంగా మహిళలకి, ఈ చిన్న చిన్న వాళ్ళు ఎవరైనా ఉంటారు, వంట చేసుకునే వాళ్ళు, పూజారులు, ఇలా గుళ్ళల్లో ఉండేవాళ్ళు, వీళ్ళందరికీ మనం సపోర్ట్గా ఉండాలి. ఎక్కడన్నా అన్యాయం జరిగినా ఒక బ్రాహ్మణ స్త్రీ బయటకు వచ్చి చెప్పుకోలేదు, వాళ్ళు వచ్చి మన దగ్గర చెప్పుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో నేను బయటికి రావడం జరిగింది. ఏజ్లో వచ్చారు మేడం మీరు పొలిటికల్? నేను వచ్చేసేసి 35-36 ఏజ్లో వచ్చాను. ఆఫ్టర్ మ్యారేజ్? మా పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యాక. ఇప్పుడు మీ ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేస్తారు? సపోర్ట్ అంటే నాకు కొంచెం ఎర్లీగానే మ్యారేజ్ అయింది, చిన్నప్పుడు అయింది. తర్వాత మా హస్బెండ్ కూడా సహకరించారండి. ఆయన కూడా గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపాల్గా చేస్తారు. ఆయన కానీ మా కుటుంబ సభ్యులు కానీ సహకరిస్తూ వచ్చారు. నేను కూడా మామూలుగా ఏంటంటే ఈ డ్వాక్రా లేడీస్కి ట్రైనింగ్స్ అవి ఇచ్చేదాన్ని, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. దాంతో సమాజంలో బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చి మనం కూడా కొంచెం ఏదో ఒకటి చెయ్యాలి సమాజం కోసం. స్పందించే హృదయం నాది. కొంచెం వెంటనే ఏదన్నా కానీ ఎవరన్నా బాధపడుతున్నారు అంటే వెళ్ళిపోవడం, వాళ్ళకి సపోర్ట్గా ఉండడం, అలా ఎక్కువగానే ఉంటుందండి. నాకు కొంచెం బాధ అనిపిస్తుంది ఎవరన్నా చూస్తే. దాని మోటోతోనే నేను రావడం జరిగింది ఆ రోజు. బేసికల్గా మీ కుటుంబ నేపథ్యం అంటే రాజకీయానికి ఏమన్నా లింక్ ఉందా లేకపోతే? ఎవరు లేరండి మా దాంట్లో రాజకీయం ఎవరు లేరు. మా ఫాదర్ వాళ్ళు సినిమా ఫీల్డే కానీ ఎవరు లేరు. ఆయనకి ఏంటంటే ఆ రోజు కూడా మా నాన్న నాగబాబు గారి దగ్గర మేనేజర్గా ఉండేవాడు సినిమా దానిలో. ఉన్నప్పుడు ఈ ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. దానిలో నాకేంటంటే నేను చిరంజీవి గారి అభిమాని, బాగా చిరంజీవి గారి అభిమాని అయ్యేసరికి ఇక మనం కూడా వెళ్దాం అనుకుని అక్కడ కూడా యాక్టివ్గానే ఉన్నాను. యాక్టివ్గా ఉన్నా ఇవ్వడం కూడా రాష్ట్ర మహిళా కమిటీలో ఇచ్చారు. అక్కడ కూడా ఇచ్చిన తర్వాత బాగా పనిచేసాం. తర్వాత ఆయన తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో కలపడం, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మాగుంట గారు తీసుకొచ్చి మళ్ళీ జనార్దన్ గారు మమ్మల్ని అందరినీ బాగా ఆప్యాయంగా ఆహ్వానించడం 2013 ఎండింగ్లో. ఇంకా అప్పటి నుంచి మేము జనార్దన్ గారితోనే ఉన్నామండి. అంటే మీరు చిరంజీవి అభిమానులు, ఆయన తమ్ముడు పార్టీ పెట్టినప్పుడు మళ్ళీ అటువైపు లేదండి. ఇంకా మేము ఎందుకంటే మేము జనార్దన్ గారి దగ్గర కమిట్ అయిపోయాం. జనార్దన్ గారు నాకు చాలా గౌరవం ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబం కూడా ఒక బ్రాహ్మణ మహిళ అని ఒక గౌరవంతో నన్ను చూడడం జరిగింది. నిజంగా చెప్తున్నాను కదా, ఆయన రాజకీయంగా నా ఎదుగుదలకి జనార్దన్ గారు బాగా తోడ్పడ్డారండి. అటు కులపరంగా కానివ్వండి, కులంలో రాష్ట్రం మొత్తం కూడా కుసుమకుమారి అంటే ఒక మంచి నేమ్ వచ్చింది. సర్వీస్ ఓరియంటెడ్, ఆ అమ్మాయి కమిట్మెంట్గా ఉంది, అది జనార్దన్ గారు. అలాగే రాజకీయంగా కూడా వచ్చి రాగానే బ్రాహ్మణ్ కార్పొరేషన్ పెట్టారు. అది చంద్రబాబు గారు 2013లో పాదయాత్ర చేస్తున్నప్పుడే మాటిచ్చారు, మేము కార్పొరేషన్ పెడతాను, బ్రాహ్మణులు కూడా అగ్రకులంలో ఉన్న బాగా ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. మేము జనార్దన్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నేను చేస్తున్న పని చూసాడు, ఈ అమ్మాయి కమ్యూనిటీ కోసం బాగా ఇచ్చేస్తుంది అనుకున్నారు. బ్రాహ్మణ్ కార్పొరేషన్ పదవి ఇప్పించారు. ఆ పదవికి నేను నా సాయశక్తులా మొత్తం బాగా వర్క్ చేశానండి. అదంతా కూడా జనార్దన్ గారి సపోర్టే. అంటే ఆ శాఖ మీకు అప్పచెప్పారు, వర్క్ చేశానంటున్నారు. ఎంతమందికి మీరు ఏం చేయగలిగామంటే మొత్తం మీకు చెప్తా. అందులో మీకు స్కాలర్షిప్లు బ్రాహ్మణ పిల్లలకి అవి ఇప్పించాం. వృద్ధాప్య పెన్షన్స్, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి, భార్య భర్త, నెక్స్ట్ అలాగే ఒక వికలాంగురాలు ఉంటే వికలాంగురాలికి, నెక్స్ట్ ఒంటరి మహిళ, ఈ నలుగురికి కూడా ఇచ్చేవాళ్ళం అండి. ఒకే ఏ ప్రభుత్వం ఎందుకు చేస్తుందండి? ఇప్పుడు ఒక ఇంటికి ప్రభుత్వం పెట్టింది, కార్పొరేషన్ సపరేట్ గా పెట్టింది. బ్రాహ్మణ్ కార్పొరేషన్ బ్రాహ్మణుల కోసం సపరేట్ గా పెట్టింది. ఇది
నీకు ఏ ప్రభుత్వం కూడా ఇంట్లో ఉంటే ఒకరికే ఇస్తుంది పెన్షన్. ఇంట్లో నలుగురికి ఇచ్చింది ఎక్కడుంది చెప్పండి? ఎవరు ఇవ్వరు కదా. భార్యాభర్తకి ఇద్దరికి వచ్చేది చెరి 1000 రూపాయలు 2000. కార్పొరేషన్ లో సపరేట్ గా స్కీమ్స్ పెట్టారు కొన్ని. బ్రాహ్మణ కార్పొరేషన్ లో ఆ రోజు పెద్దలందరూ కూర్చొని కమ్యూనిటీ పరంగా ఇలా ఇలా ఉన్నాయి బాధలు, వీళ్ళకి మనం ఏదైనా చెయ్యాలి అని చెప్పేసి కొన్ని రాసుకున్నారు. అలాగే మళ్ళా చనిపోతే 10,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అది ఎక్కడా లేదు. చనిపోయినప్పుడు అంత్యక్రియలకి ఒకవేళ వాళ్ళు 45 రోజుల్లోపు డెత్ సర్టిఫికెట్ పెట్టుకుంటే 10,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. లేదండి, నిర్వీర్యం చేసేసారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వైసీపీ. 2019 దాకా 2014 నుంచి 2019 వరకు కూడా మనం అన్నీ జరిపించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా అన్నీ జరిగాయి. మీకు ఇదే కాదు, విదేశీ విద్య బ్రాహ్మణ పిల్లలు ఫారిన్ వెళ్ళి చదువుకోవడానికి 10 లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టింది గవర్నమెంట్. అలాగే మన దామచర్ల జనార్దన్ గారు ఈ ఒంగోలు నియోజకవర్గంలో బ్రాహ్మణ నిరుద్యోగ యువతకి ఉపాధి కింద కార్డులు కూడా ఇచ్చారు కార్పొరేషన్. అది కూడా మన దామచర్ల జనార్దన్ గారు చేసింది. అలాగే ఇంకా ఈ మన బ్రాహ్మణ టిట్కో ఇళ్ళు ఆ రోజున ఎంతమంది అడిగితే అంతమందికి 150-200 మందికి కమ్యూనిటీ పరంగా అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా కూడా సంతకాలు పెట్టించి వాళ్ళందరికీ కూడా ఇల్లు శాంక్షన్ చేయించారు ఆ రోజున. వచ్చి వీళ్ళు ఈ రోజున ఆప్ చేసి ఆ ఇల్లు ఇవ్వకపోగా వాళ్ళు అద్దెకుంటున్న ఇళ్ళకు కూడా రెంట్ కట్టుకుంటూ ఆ రోజు 1,00,000 రూపాయలు పాపం డిపాజిట్ 5 రూపాయలకి 10 రూపాయలకి వడ్డీకి తెచ్చి కట్టారు వాళ్ళు. కట్టిన తర్వాత ఈ రోజు ఇల్లు కంప్లీట్ కాలేదు, వీళ్ళు వచ్చాక ఇల్లు ఇవ్వలేదు, వాళ్ళు అద్దె కట్టుకుంటూ మళ్ళా తెచ్చిన దానికి వడ్డీ కట్టుకుంటూ ఉంటే ఈ రోజున బ్యాంక్ వాళ్ళు కూడా వాళ్ళ మీద ప్రెజర్ చేయడం జరిగింది లోన్ కట్టమని, ఇల్లు ఇవ్వకుండానే. ఇల్లు ఓకే, అది ఆ టాపిక్ పక్కన పెడితే ఇప్పుడు పట్టాలు ఇచ్చారు కదా, వాటిల్లో మీ కమ్యూనిటీ అంటే మీరు కమ్యూనిటీ బేస్ గా మాట్లాడుతున్నారు, మీ వాళ్ళకి న్యాయం జరిగిందా లేదా? అది నాకు తెలియదండి, ఎవరు తీసుకున్నారో ఎవరు తీసుకోలేదో. కానీ నేను చెప్పేది ఒకటే, ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత ఈ పట్టా నీ పేరుతో మారుతుంది, నీ పేరుతో ఉంటుంది అని జనాన్ని మభ్యపెట్టారు. కానీ 10 సంవత్సరాల తర్వాత రాజేవుడో రెడ్డెవడో ఈ ఉన్నవాళ్ళు ఉంటారో ఉండరో కూడా తెలియదు. ఇప్పుడు కడుపు నిండడం మనం చూసుకోవాలి, 10 సంవత్సరాల తర్వాత కాదుగా. అంతేగా ఈ రోజు ఏంటి అని నేను ప్రతి వాళ్ళకి చెప్పేది ఏంటంటే, 10 సంవత్సరాల తర్వాత దాని గురించి ఆలోచించక్కర్లేదు. రేపు మనకు మంచి నాయకుడు మనకు వస్తే, రేపు జనార్దన్ గారు కూడా ప్రతి ఒక్కరికి 2 సెంట్లు ఇస్తానంటున్నారు. ఇల్లు ఉన్న వాళ్ళకి టిట్కోలో ఇల్లు ఉంటే అవి బాగు చేయించి వాళ్ళకి ఇస్తానన్నారు. ఇల్లు లేని వాళ్ళకి 2 సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు కట్టే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుందని చెప్తున్నారు. కాబట్టి 10 సంవత్సరాల తర్వాత జరిగే దాని గురించి ఆలోచించకుండా రేపు జరిగే దాని గురించి ఆలోచించి మన నాయకుడిని మనం తెచ్చుకున్నట్టయితే అటు బ్రాహ్మణ్ కార్పొరేషన్ వస్తుంది, ఇటు జనార్దన్ గారు చేసే బెనిఫిట్స్ అన్ని కూడా కమ్యూనిటీకి చేస్తారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి బ్రాహ్మణులు అంటే చాలా గౌరవం, చాలా గౌరవం. నిజం చెప్తున్నారు కదా, సార్ కానీ మేడం కానీ వాళ్ళ అమ్మా నాన్న కానీ చూడంగానే వాళ్ళ ఇంటి మనిషిలాగానే బాగా చూసుకుంటారు. ఎప్పుడు కూడా ఈ రోజు వరకు 10 సంవత్సరాలు నా ప్రయాణంలో చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని. ఎప్పుడు కూడా మా కమ్యూనిటీ అంటే ఆయనకు ఒక గౌరవం, వాళ్ళకి బాగా చెయ్యాలి, కష్టపడుతుంది. ఈ రోజు ఈ స్థాయిలో కుసుమకుమారి ఉంది అంటే రామచంద్ర జనార్దన్ గారు. మీరు 10 ఏళ్ల క్రితం ప్రజారాజ్యంలో ఉన్నారు, 10 ఏళ్ల పాటు ప్రయాణం టీడీపీలో. ఇప్పుడు టీడీపీలో తెలియకుండానే ఒక రాజకీయ సమీకరణలో జనసేన పార్టీ కూడా వచ్చి కలిసి వచ్చింది. ఎప్పుడైనా మీరు కలిసి కూర్చునేటప్పుడు ఏమైనా అనిపిస్తుందా మీకు ఫీలింగ్? అదే మన పార్టీ అని అనిపిస్తుందా, లేకపోతే పక్క పార్టీ వాళ్ళే అనే ఫీలింగ్? లేదండి, అలాంటిది ఏం లేదు. ఎందుకంటే ఇది రాష్ట్ర స్థాయిలో క్షేత్రస్థాయిలో జరిగింది ఇది. ఎందుకంటే ఒక దుర్మార్గుడిని సాగనంపాలి అంటే అప్పట్లో కూడా దేవతల టైంలో కూడా అందరూ ఒకటయ్యేవాళ్ళు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక యుద్ధం చేయాలంటే, ఒకరిని సంహరించాలి అంటే అందరూ ఒకటయ్యి ఎన్నో యుక్తులు పన్నే సంహరించేవాళ్ళు. ఈ రోజున రాష్ట్రం ఉన్న పరిస్థితి కూడా అటువంటిదే. ఎందుకంటే ఏ వర్గం వాళ్ళు, కులాలు మతాలు అందరూ కూడా, అన్ని వర్గాల వారు కూడా అతను చేస్తున్న దానికి సఫర్ అవుతున్నారు. అటువంటి దుర్మార్గుల్ని పంపాలనుకున్నప్పుడు వీళ్ళందరూ ఏకమయ్యి చేయడం అనేది ఖచ్చితమైన పని, అది కరెక్ట్ అయిన పద్ధతి కూడా. చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం చేశారు అంటే అది అందరికీ ఉపయోగపడేది. ఆయన ప్రపంచ మేధావి, అటువంటి మేధావి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆమోదించాలి ఆయనది. మీరు చెప్పిన మాటలు ఒక 2 క్వశ్చన్లు అన్నమాట. ఒకటి ఏంటంటే, జగన్
ఒక సైకో అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని దించడమే పనిగా ఇదే అజెండాగా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. ఇది తప్ప నేనేం చేస్తాను, నేను ఇది చేస్తాను అది చేస్తాను ఒక మాట చెప్పలేదు, ఏ సభలో చెప్పలేదు. ప్రజలకి ఉమ్మడి మేనిఫెస్టో వచ్చింది తప్ప అంతకుముందు ఆయన పొత్తు పెట్టు ముందు జనసేన పార్టీ ఇది చేస్తుంది అని ఇప్పుడు ఏనాడు ఒక మాట చెప్పింది. జగన్ దించడమే నా అంతలా స్ట్రాంగ్ గా ఒక పాయింట్ పట్టుకుని ప్రజల్లోకి రావడం అంటే మామూలు విషయం కాదు. అసలు ఏం చేసి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చేసిన అక్రమాలని చెప్పండి, ఒంగోలుకి చెప్పండి. ఒంగోలు ఎందుకు చేయలేదండి? ఒంగోలులో చెప్తున్నానండి, ఇప్పుడు ఒంగోలులోనే వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఎన్ని అరాచకాలు చేశారు చెప్పండి. ఫస్ట్ మా మహిళలు మీరు మీ కమ్యూనిటీ పరంగా మీ కమ్యూనిటీకి చేసినటువంటి ద్రోహం అంటే చెప్పండి. మా కమ్యూనిటీకి చేసిన ద్రోహం అనేది నేను చెప్తున్నానండి. ఫస్ట్ నేను మున్సిపల్ ఎలక్షన్లో మొన్న జరిగే చూడండి, మొన్న కాక ఫస్ట్ జరిగి పోస్ట్ పోనీ ఆ రోజు నేను నిలబడ్డాను. నేను ఎందుకంటే అంతకుముందు గతంలో బ్రాహ్మణ్ కార్పొరేషన్ ద్వారా అందరికీ లబ్ధి చేకూర్చాము. మా డివిజనే అది, మా కమ్యూనిటీ ఎక్కువ ఉన్న డివిజన్. జనార్దన్ గారు ఈ అమ్మాయి అయితే అక్కడ గెలుస్తుంది అనేది ఆయన సర్వేలు ఆయనకు ఉంటాయి కదా, ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మా వాళ్ళనే నా మీదకి పంపించారు. మా వాళ్ళతోనే నా మీద యుద్ధం చేయించి నా అప్లికేషన్ ఫామ్ లాక్కొని పోయి అసలు తలుపేసుకొని కమిషనర్ రూమ్లో అన్ని పోలీస్ స్టేషన్లో కేసు ఉందని చాలా బీభత్సం చేశారు నన్ను కొట్టించాలని. అంటే ఇవన్నీ ఈ నాయకుడికి తెలియకుండానే జరిగాయండి, వాసు గారికి తెలియకుండానే జరిగాయా? ఆయన నాకు బ్రాహ్మణ్ అంటే గౌరవం అంటే అక్కడ కూర్చున్నది కూడా బ్రాహ్మణ మహిళేగా, బ్రాహ్మణ మహిళే కదా. ఇప్పుడు ఆ రోజున ఇప్పుడు నీకు తెలియకుండానే వాళ్ళకి తెలియకుండానే ఇవన్నీ జరిగాయి నా మీద. వచ్చి కూర్చొని అసలు ఫస్ట్ టైం సార్ నా మీద ఎప్పుడు కూడా ఎటువంటి కేసులు పోలీస్ స్టేషన్ అనేది కూడా తెలియదు. ఒక మంచి కుటుంబం నుంచి వచ్చాను, ఒక మంచి అతనికి భార్యనయ్యాను, అట్లాగే మేము కుటుంబ పరంగా ఉద్యోగస్తురాలు భార్యగా ఉన్నాను. కాకపోతే సమాజంలో సేవ చేయాలని పిచ్చింది. ఆ పిచ్చితోనే నేనున్న నాయకులకు చెప్పుకోవడం, నేను కమ్యూనిటీకి చేసుకోవాలని నేను చెప్పుకుంటూ వచ్చాను. అలాంటిది ఆ రోజు సడన్ గా పట్టుకొని మీద కేసు ఉంది అని మా వాళ్ళతోనే అనిపించాడంటే ఏమీ లేవండి అప్పటికి నా మీద. ఇవాళ సిఐ వాళ్ళని కూడా పోలీసుల్ని స్టేషన్ లో సిఐ లేకుండా చేసి పాప మా క్యాడర్ అంతా వచ్చారు, టీడీపీ వాళ్ళంతా. సాయంత్రం 4 దాకా కూర్చోబెట్టి నన్ను, అవతల అపోనెంట్ రావాలి కదా, వచ్చేదాకా కూర్చోబెట్టి 4 గంటలప్పుడు నన్ను లోపలికి పిలిస్తే పోంగనేది చూస్తూ ఉంటే స్క్రూటినీలో అంతకుముందు చెప్పారు ఆఫీసర్, నీదేం లేదమ్మా సంతకం పెట్టి తీసుకొని ఇది క్లారిటీగా ఉంది అని చెప్తే వీళ్ళు వచ్చి ఏదని అప్లికేషన్ లాక్కొని పోయి, అంటే మా కమ్యూనిటీ వాళ్ళని వైసీపీలో ఉండే బ్రాహ్మణులు అంటే వీళ్ళు చెప్పకుండానే వాళ్ళు చేస్తారా? అక్కడ కూడా ఉంది బ్రాహ్మణ మహిళగా. అంటే అప్పుడు బ్రాహ్మణ మీద బ్రాహ్మణులు ఉపయోగించావు, నువ్వు ఏ కులం వాళ్ళ నా కులం వాళ్ళ మీదకి ఉపయోగించారు. అప్పుడు బ్రాహ్మణులు అంటే గౌరవం ఎలా ఉన్నట్టు? తప్పే కదా అది. ఏడుస్తూ రాత్రి 10 గంటల వరకు అక్కడే ఉన్నానండి, న్యాయం జరగలేదు. ఈ రోజు వరకు కూడా నా అప్లికేషన్లో తప్పేంటో ఎవరు చెప్పలేదు. అలా చేశాడు అన్యాయం. నెక్స్ట్ రెండోసారి మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగాయి. రెండోసారి ఎమ్మెల్సీ ఎలక్షన్ మొన్న జరిగాయి చూడండి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మొన్న కూడా ఈ దొంగ ఓట్లు అవి పోతూ ఉన్నాయని చెప్పేసి మేము అడ్డం తిరిగి నిలబెడితే నన్ను కొట్టడానికి ఎస్సీ మహిళల్ని పంపించారు, లేడీస్. అప్పుడు గౌరవం అక్కడ బాస్ గారు కూడా అక్కడే ఉన్నారు, అక్కడే జరుగుతున్నాయి. అంటే మరి ఇప్పుడు ఆ రోజు మరి వాళ్ళందరూ ఆయన తెలియకుండా ఎలా జరుగుతుందండి? ఇప్పుడు మేమున్నాము, మేము ఒక పని చేస్తున్నాం అంటే మా నాయకుడికి చెప్తాం, నాయకుడికి చెప్పకుండా చేయంగా. అలాగే ఆయనకు అన్నీ తెలుసు. ఈ రోజు వచ్చి నిన్నగాక మొన్న నేను బ్రాహ్మణులు అంటే నాకు గౌరవము, ఇన్నాళ్ళు ఏమైపోయింది? 4 సంవత్సరాలు 9 నెలలు ఏమైపోయింది? ఈ 5 సంవత్సరాలు ఏమైపోయింది? వచ్చి నేను కమ్యూనిటీకి ఇది చేస్తున్నాను, హాల్ ఇచ్చాను, స్థలం ఇచ్చాను, అపరకర్మల సత్రం కట్టుకోవడానికి ఇచ్చాను. పివి నరసింహారావు విగ్రహం ఇప్పుడు గుర్తొచ్చిందా సార్ చెప్పండి? 5 ఎలక్షన్ ముందు పివి నరసింహారావు గారి విగ్రహం గుర్తొచ్చిందా? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 6 నెలల ముందు పసుపు కుంకుమ ఇచ్చారంటే అది డ్వాక్రా మహిళలకు ఇచ్చారు. ఎలక్షన్స్ ముందే కదా. ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఏ సంక్షేమం చేసినా ఏ పని చేసినా ప్రత్యర్థులు వాడుకునేది అదే పాయింట్. సరే చేసినప్పుడు చేసుకో. బ్రాహ్మణులకు నేను దండం పెడతాను, బ్రాహ్మణులు అంటే గౌరవం అంటే ఇక్కడ బ్రాహ్మణ మహిళలు ఏడిపించారు కదా, ఏడిపించారుగా. మరి అది చాలా తప్పు కదండి. నేను ఆ రోజు స్టేట్ పేపర్ తెప్పించి చూడండి, నా దగ్గర ఉన్న పేపర్లు కావాలంటే చూపిస్తా. స్టేట్ ఎడిషన్ లో బ్రాహ్మణ మహిళ ఏడుస్తూ ఉన్నది అని చెప్పి ఫోటో కూడా వచ్చింది నాది. ఆ రోజు బాబు గారు అందరు కూడా మాట్లాడారు. చెప్తున్నాను, ఇలాంటివన్నీ చేసి
చేశారు. మళ్ళీ మాకు అక్కడ ఎక్కడ మేము 2014 నుంచి 2019 వరకు తీసుకోండి, ఎక్కడన్నా ఇలాంటివి జరిగాయా? ఎప్పుడన్నా ఇలాంటివి జరిగాయా? ఎక్కడన్నా వచ్చిందా? ఎవరి మీద రాలేదే చెప్పండి. మేము మేము కూడా మరి చేయొచ్చుగా, ఎప్పుడు చెయ్యం. ఎందుకంటే మనము ఒక చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కానివ్వండి, రామచంద్ర మనం ఒక పని చేసేటప్పుడు మన నాయకుడిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళ్తాం. అమ్మో మనం ఈ పని చేస్తే మన నాయకుడికి ఇది అవుతుంది అది అవుతుందని, అలాగే మేము ఉంటాం తప్పితే తెలుగుదేశంలో ఎప్పుడు కూడా అట్లాంటి అరాచకాలు మేము చేయలేదు. మేడం అంటే మీ వైఖరి బాగా స్ట్రాంగ్గా రెబల్గా, అంటే యంగ్లో ఉన్నప్పుడు అలాగే ఉన్నట్టున్నారు, ఇప్పటికీ అలాగే మెయింటైన్ చేస్తున్నారు. ఇంట్లోకి వెళ్ళేసరికి మిమ్మల్ని ఒక గృహిణిగా చూసినట్టు, ఒక తల్లిగా చూస్తుంటారు. వాళ్ళు సడన్గా బయట ఇలాంటి ప్రెస్ మీట్లోను ఇంటర్వ్యూలో ఇంత అగ్రెసివ్గా మాట్లాడుతుంటే మళ్ళీ ఇంటికి వెళ్ళాక వాళ్ళు మీకు ఎలా సంపాదిస్తారు? ఇంట్లో ఏం లేదండి, వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఎందుకంటే నేను ఫస్ట్ రోజు అలా కాకముందు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే కొంచెం భయపడ్డారు ఇంట్లో వాళ్ళు కూడా. మన మున్సిపల్ ఆఫీసు ఎలక్షన్లో ఆ గొడవ అయిపోయిన తర్వాత అవతల వాళ్ళు ఏమన్నా వచ్చి గొడవ చేస్తారేమో ఇంటి మీదకి, ఇలాంటివి అన్నప్పుడు కూడా నేను ఒకటే అన్నా, మనం మంచిగా ఉన్నాము, మనం తప్పు చేయలేదు, నేనేం భయపడ్డు. కానీ ఆ రోజు పాపం జనార్దన్ గారు రాత్రి 1 గంట 2 వరకు కూడా మా కార్యకర్తలందరూ కూడా మా ఇంటి దగ్గరే ఉన్నారండి. మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ. అమ్మాయి ఒక్కతే ఉంటుంది, కొంచెం వాళ్ళిద్దరే ఉంటారు. మా పిల్లలు ఇక్కడ ఉంటారండి, వేరే కంట్రీలో ఉంటారు. అందుకని వాళ్ళిద్దరే ఉంటారు కదా, అపార్ట్మెంట్లో ఉంటారు. ఉండండి అంటే అందరూ ఉన్నారు సార్, 2 వరకు ఉన్నారు నా దగ్గరే ఆ రోజు నైట్. సార్ కూడా గంటకి ఫోన్ చేసి ఏంటమ్మా ఏంది ఏముండదులే అని చెప్పారు. కొంచెం అప్పుడు అనిపించింది కానీ తర్వాత ఇక నాకేం భయం లేదండి. ఈ 10 ఏళ్ళలో ఎప్పుడు ఫ్యామిలీ అన్లెస్, ఎందుకంటే మనం సర్వీస్ ఓరియంటెడ్గా వెళ్తూ ఉన్నాము, మనం ఎక్కడ తప్పు చేయలేదు, మనం ఎప్పుడు నిజాయితీగానే ఉంటాను, మాకు ఇబ్బంది లేదు ఫ్యామిలీ. ఇప్పుడు అంటే పార్టీకి కావచ్చు లేకపోతే కార్పొరేషన్స్కి అతీతంగా వ్యక్తిగతంగా మీరు బ్రాహ్మణులు కమ్యూనిటీ పరంగా ముందుకు వచ్చారు కాబట్టి మీ వ్యక్తిగతంగా ఏమైనా సర్వీసులు చేస్తున్నారు? వ్యక్తిగతంగా కూడా చేస్తానండి. నేను ఇంటి దగ్గర ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసుకుంటూ ఉంటాను. నెక్స్ట్ మనమే సంపాదన కోసం డబ్బులు తీసుకునే వరకు చేయనండి. నేను ఉచితంగానే వాళ్ళు వస్తే వాళ్ళతో ఎంత దూరమైనా వెళ్తాను, అది ఓన్లీ కమ్యూనిటీ వరకే. వాళ్ళని తీసుకొని ఎంతవరకు అయినా వెళ్తాను, కుటుంబ సమస్యలు ఉన్నా చేస్తాను, పోలీస్ స్టేషన్కి అయినా వెళ్తాను, వాళ్ళ దగ్గర నుండి చేస్తాను. ప్లస్ ఏదైనా ఎవరైనా హెల్త్ బాగాలేదంటే ఎవరిని ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఫోన్ చేయడం, బాబు వాళ్ళకి హెల్ప్ చేయండి అని చెప్పడం, అది కూడా కమ్యూనిటీలో వాళ్ళ దగ్గర దారి చూపించడం. అంతకు మించి మనం తెచ్చి వాళ్ళని మేమే ఆస్తి పరులం కాదు, డబ్బులు లేవు. ఉన్న ఇల్లు ఒకటి, అది కూడా సార్ కొనుక్కున్నది, మా సార్కి వచ్చే పెన్షన్, పిల్లలు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు ఖర్చే సార్కి. అంటే ఇప్పుడు మన అధికారంలో లేము కదా, మనం పని చేసుకోవాలి. అలాగే నేను కందుకూరు అబ్జర్వర్గా కూడా ఉన్నాను ప్రజెంట్. అంటే రాష్ట్ర కార్యదర్శులందరికీ కూడా ఒక్కొక్కటి వేస్తారు, అక్కడ కూడా పనిచేస్తూ ఉన్నాను అబ్జర్వర్గా. వెళ్ళొస్తూ ఉంటాను, ఏ మీటింగ్ ఉన్నా మనం వెళ్ళేసి వస్తూ ఉంటాం. ఎందుకంటే మనకి ఇచ్చిన పని కమిట్మెంట్గా బాధ్యతగా దాన్ని పూర్తి చేయాలన్నదే నాది, అంతే. మనం చేసే పని కరెక్ట్గా ఉండాలి, అప్పుడే మనం ఎవరైనా మాట్లాడినా కూడా మనం గట్టిగా మాట్లాడగలుగుతాం, సమాధానం చెప్పగలుగుతాం అనేది నా నమ్మకం. పిల్లలు ఏం చేస్తున్నారు? మా పిల్లలు ఇద్దరు కూడా జాబ్ సాఫ్ట్వేర్. ఒక అబ్బాయి హైదరాబాద్ గూగుల్లో చేస్తాడు, ఇంకొక అబ్బాయి స్విట్జర్లాండ్ చదువు అయిపోయింది, ఉద్యోగం చేస్తాడు. ఒక ఆయనకి అయిందండి, ఇంకొక అబ్బాయి ఇచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మన ఎలక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి, క్యాన్వర్సింగ్ కూడా చేస్తున్నారు, గట్టిగానే తిరుగుతున్నారు, ప్రతిదీ మీద బాగా స్ట్రాంగ్గా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కొంచెం వేగం పెంచినట్టు అనిపిస్తుంది గత 2-3 నెలల నుంచి కూడా. ఆయన చెప్పినటువంటి మాట నిలబెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అంటే గతంలో ప్రామిసెస్ ఏమైతే ఉన్నాయో మేబీ 4 సంవత్సరాలు మీరు అడగచ్చు, 4 సంవత్సరాల నుంచి కామ్గా ఉన్నాడు, ఇప్పుడు చేస్తున్నట్టు ఇప్పుడైనా చేస్తున్నారు కదా అనేది సంతోషపడే వాళ్ళు ఉంటారు. ఆయన అయితే నిలబెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి దీనికి సమాధానం మీరు ఏ స్టైల్లో వెళ్ళబోతున్నారు? సార్ ఇప్పుడు ఏముంది సార్, వాళ్ళ పార్టీ దాచుకున్నది ఇప్పుడు పెడతారు, కానీ జనము నిజం ఏంటో జనానికి తెలుసు. జనాలు కూడా ఉంటారు కదా మేడం, నాకు ఏదైతే ఎంత నాకు పని చేస్తున్నారు అంటారు కదా, వాళ్ళు మీకు జవాబుగా ఏ పందాలు అవుతారు? మేము మాత్రం జనార్దన్ గారు వాళ్ళు కూడా సేవాకాలం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సార్ కూడా ఎవరి కష్టమన్నా ముందుంటున్నారు, వాళ్ళకి చేస్తున్నారు.
అలాగే వాళ్ళు డీజే ట్రస్ట్ ద్వారా చాలా వరకు సర్వీస్ ఓరియంటెడ్గా ఉన్నారు, చేశారు. ఇంకా అంటారా, ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఆయన చేసిన అభివృద్ధే కనపడుతుంది. ఎప్పుడు 2014 నుంచి 19 వరకు జనార్దన్ గారు అభివృద్ధి ధ్యేయంగా, అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్ళి పనిచేశారు. ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా అదే అభివృద్ధి, ఇంకా లేదు. ఇప్పుడు 19 తర్వాత 24 వరకు ఎక్కడ ఏమీ లేదు. మీరు అది కూడా గమనించండి. అంతకు ముందు లేదు, తర్వాత లేదు, అదొక్కటి మాత్రమే ఉంది. మీరు నిన్న మొన్నటి దాకా చెప్పుకున్నటువంటి పాయింట్ కూడా లేకుండా చేస్తున్నారు. ఏమని? కొత్తపట్నం వెళ్ళే దారిలో బ్రిడ్జ్ అండర్ కన్స్ట్రక్షన్ ఆగిపోయింది, మా హయాంలో వేసాము, కొంచెం రోడ్ వేస్తే సరిపోతుంది దాని మీద, ఇప్పుడు దాకా వేయలేదు అని అన్నారు. ఇంకా ఆ మాట కూడా లేకుండా ఆయన రోడ్ వేసాము. అది ఎంత సార్, మేమంతా పోయి ధర్నాలు పోయి జనార్దన్ మిగిలింది మీరు కౌంటర్ ఇవ్వడానికి ఇంకేమున్నాయి? డెవలప్మెంట్స్ ఎక్కడ ఆగాయి అంటున్నారు. డెవలప్మెంట్స్ మేము చేసిందే కదా డెవలప్మెంట్, ఇంకా ఆయన చేసింది ఏముంది? డంపింగ్ యార్డ్ ఎవరు తెచ్చారు? జనార్దన్ గారేగా. మళ్ళీ అది మీకు ఒంగోలులో పార్కులన్నీ ఎవరేసారు? జనార్దన్ గారేగా. నెక్స్ట్ పోతురాజు కాలం ఒకప్పుడు ఎట్లా ఉండేది? నెక్స్ట్ నల్లబాబు అక్కడ మదర్ తెరీసా కాలనీ నుంచి అటు పోయేది, మొత్తం నీళ్ళతో నిండి ఉండేవి. ఆ రోడ్లన్నీ వేయబట్టేగా, నీళ్లు నిలబడకుండా ఈరోజు ఉన్నారు. ఒకప్పుడు తుఫాన్ వస్తే లోతు నీళ్లలో తిరుగుతూ ఉండాల్సి వచ్చేది. 3-4 రోజులైనా కూడా నీళ్లు పోయేవి కాదు అంతకు ముందు. జనార్దన్ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ బాగు చేసి నీట్గా రోడ్లన్నీ వేసి చేసిన తర్వాత ఇప్పుడు తుఫాన్ వచ్చినా అంత ఎఫెక్ట్ ఎక్కడ కనపట్టలే. మీరు గమనించండి అది. ఒకప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, రంగారెడ్డి చెరువు పక్కన ఖాళీ స్థలం ఉండేది, ఇప్పుడు పార్కు. ఆ పార్కు స్థలంలో అందరు రాత్రిపూట కూర్చొని తాగుతూ చీట్ల ప్యాకలు ఆడుకుంటూ చండాలంగా జరిగేది ఆ ఏరియాలో. సాయంత్రం పూట పోవాలంటే జనార్దన్ గారు వచ్చిన తర్వాత దాన్ని గాంధీ పార్క్ చేస్తే అసలు ఎంత బాగుండేది అది. ఈ రోజు పోయి చూడండి వీళ్ళ ఎలా నిన్న కూడా పేపర్లో వచ్చింది, మీరు గమనించండి. ఒకప్పుడు గాంధీ పార్క్ ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది, అప్పుడు మెయింటెనెన్స్ ఎలా ఉంది, జనార్దన్ గారు పెట్టి మెయింటెనెన్స్ ఎలా చేశారు. ఈ రోజు మెయింటెనెన్స్ లేదు. ఆ ఆడుకునే పిల్లలు ఆడుకునే వస్తువులకు కూడా మెయింటెనెన్స్ లేదు. చక్కగా పచ్చగా ఉండేది, టీవీలో సినిమాలు వస్తూ ఉండేవి రోజు. అవి చూసుకుంటూ పెద్దవాళ్ళు, రిటైర్డ్ ఎంప్లాయీస్, పిల్లలు వీళ్ళందరూ కూడా చక్కగా అక్కడ బాగుండేది ఆహ్లాదకరంగా. ఈరోజు వెళ్తున్నారు కానీ అక్కడ ఇవన్నీ ఉపయోగం లేకుండా చేశారు, మెయింటెనెన్స్ లేదు. మరి ఆ ఘనత జనార్దన్ గారిది కాదా? అటువంటి ప్లేస్ని తీసుకొచ్చి సుందరవనంగా తీర్చిదిద్ది ఒక అందరికీ ఉపయోగపడే ప్లేస్గా చేశారు కదా దాన్ని. మీరు అలాంటిది ఏం చేశారు? ఇక్కడ ఒంగోలు ఏం చేశారు అలాంటివి చెప్పండి ప్లేస్గా. మరి ఎన్ని పార్కులు, అవన్నీ జనార్దన్ గారు కట్టిన పార్కుల్ని ఈ రోజు వచ్చి మీరు రిబ్బన్ కటింగ్ చేసుకుంటున్నారు. ఇంకోటి చెప్తాను మీకు, అంబేద్కర్ భవన్ ఒకప్పుడు ఎలా ఉండేది? ఒకప్పుడు మీరు చూసారా? పాతలో మీరు చూడలే. జనార్దన్ గారు దాన్ని కొత్తగా చేశారు. అంబేద్కర్ భవన్ ఎంత బాగా కట్టారు చూడండి, కట్టారు. అది వీళ్ళు వచ్చి రిబ్బన్ కటింగ్ చేసుకున్నారు. అది జనార్దన్ గారు కట్టింది ఎందుకు? నెక్స్ట్ మీకు ఎన్టీఆర్ కళా పరిషత్ అది ఎంత అందంగా ఎంత బాగుంది చెప్పండి. చిన్న వాళ్ళు ఎవరైనా కానీ, ఒక పేదవాళ్ళు అయినా కానీ చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా, లేకపోతే ఇలాంటి సంగీత కచేరీలు కానీ పెట్టాలనుకున్నా, కళారంగం వాళ్ళకి కానీ ఉపయోగపడాలన్నా దాన్ని ఉపయోగించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ రోజు కట్టారు. ఈరోజు ఎంత బాగుంది అది. ఇటువంటిది ఏది మీరు చేసింది ఒకటి చెప్పండి. నేను చెప్తున్నా, ఇప్పుడు అంబేద్కర్ భవన్ తీసుకోండి, ఎన్టీఆర్ కళాక్షేత్రం తీసుకోండి, ఒంగోలులో పార్కులు తీసుకోండి, డంపింగ్ యార్డ్ తీసుకోండి, రోడ్లు తీసుకోండి, ఇవన్నీ ఎవరు చేసినవి? దామచర్ల జనార్దన్ గారు చేసింది. ఆయన అభివృద్ధి ఆయన ముందుకు పోనిస్తుంది. ఇన్ని చేసుకుంటే నిజంగా ఆయన డెవలప్మెంట్ నెక్స్ట్ టైం ఎలక్షన్ ఓడిపోవడానికి కారణం అంటే ఒక్కసారి అవకాశం అని రాజశేఖర్ రెడ్డి మోహన్ చూశారు అంతే. ఈయన ముద్దులు పెట్టి తల మీద చెయ్యి పెట్టి ఏదో ఉద్ధరిస్తాడనుకున్నారు, మోసపోయారు. అన్నీ కూడా అతను చేశాడు పాదయాత్రలో ఇచ్చిన హామీలు, మాట తప్పను మడవ తిప్పను ఏవేవో చెప్పాడు. వచ్చినప్పటి నుంచి మాట తిప్పడం మడవ తిప్పడం రెండూ చేస్తూనే ఉన్నాడు. ఎందుకు వేసానురా బాబు, మనం తప్పు చేశాము అని ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. మీరు చూడండి, మీరు గమనించుకోండి, ఎవరినన్నా అడగండి, మీరు నాట్ ఓన్లీ మీరు ఎవరినన్నా అడగండి, ఎవరైనా ఇదే సమాధానం చెప్తారు. 100కు 99 మంది కూడా ఇలాగే చెప్తారు, మేము తప్పు చేసాం. తీసుకోవచ్చు, వాళ్ళు ఇచ్చినవి తీసుకోవచ్చు, తీసుకోకుండా ఎవరు ఉండరు, తీసుకుంటారు. కానీ అందరూ కూడా విరక్తి చెందున్నారు. మొన్న కూడా చూశారు, 3 పార్టీలు కలిపి
మన చిలకలూరుపేటలో పెట్టిన సభకు కూడా 16 లక్షల మంది వచ్చారు. ఎక్స్పెక్టేషన్స్ 10-15 అనుకున్నది 16 లక్షల పైన వచ్చారు. రోడ్డు మీద కూడా నిలబడిపోయారు. ఆ సభకు సిద్ధం సభకు కూడా బాగానే వస్తున్నారు. ఎక్కడ వచ్చారండి సిద్ధం సభ? మీరు చూసారా? ఎక్కడ వచ్చారు? మా దానికి వచ్చినంత జనాదరణ ఎక్కడ? ఇప్పుడు మీకు ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు తీసుకోండి, తెలుగుదేశం పార్టీలో జనార్దన్ గారు పిలిపిస్తే అందరూ స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు. మీరు గమనించండి, ప్రతి ఒక్కరు కూడా. మేము అధికారంలో లేకపోయినా మా పార్టీలో మహిళలు ఎంతమంది ఉన్నాం? మహిళా కార్యకర్తలు ఎంతమంది ఉన్నాం చెప్పండి? 60-70 మంది ఉన్నాం. 60-70 మంది. ఎన్ని కేసులున్నా ఎన్నున్నా కూడా ఒక్కరు కూడా భయపడరు. పెద్ద క్యాడర్ నుంచి చిన్న క్యాడర్ వరకు కూడా జనార్దన్ గారి కోసం మేము సైతం అంటూ పనిచేసేవాళ్ళే. అలా ఎక్కడున్నారు చెప్పండి? ఎక్కడున్నారు? అది అభిమానం. జనార్దన్ గారి సొంత క్యాడర్ ఒకటి ఉంది ఆయనకంటూ. ఆయన కోసం ఏదైనా సంసిద్ధం అనే క్యాడర్ ఉంది. మీరందరూ జనార్దన్ కోసం, దామచర్ల జనార్దన్ గారి కోసం చేస్తున్నారు. రేపు రాజకీయాల సమీకరణం వల్ల ఒకవేళ ఆయన పార్టీ మారితే మీరు అందరూ అట్ట వెళ్తారా, ఇక్కడే ఉంటారా? అది చెప్పండి. మీరు పార్టీకి సర్వీస్ చేస్తున్నారు, దామచర్ల జనార్దన్ గారు సర్వీస్ చేస్తున్నారు. మేము దామచర్ల జనార్దన్ గారు పార్టీ అనేది చంద్రబాబు నాయుడు గారండి, అక్కడ ఉంటారు. కానీ మాకంటూ జనార్దన్ గారు, మాకంటూ మాకంటే ఎలా చెప్పాలి మీకు? ఇప్పుడు మేమంటూ ఈ స్థాయిలో ఉన్నాం, మేమంటూ ఇలా ఉన్నాము అంటే, ఇప్పుడు మీరు నేనే కూర్చోను, ఇక్కడ మీరున్నారు, మీ అంటే నాకు సంబంధం లేదుగా, మీరు నేనేగా మాట్లాడేది. మాకు ఎక్కువ ఉండేది ఎవరితో ఉంటుంది? అటాచ్మెంట్ దామచర్ల జనార్దన్ గారితో, వాళ్ళ కుటుంబ సభ్యులతో ఉంటుంది. కాబట్టి మేమంటూ దామచర్ల జనార్దన్ గారు అనుకుంటూ ఉంటాం. ఆయన కూడా బాస్ గారి దగ్గర ఉంటారు, చంద్రబాబు గారి దగ్గర అటాచ్మెంట్ ఉంటుంది. మాకంటూ పొద్దున్న లేస్తే మేము ఉండేది జనార్దన్ గారి దగ్గర. కాబట్టి మేము మా నాయకుడు అనుకుంటాం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మేడం ఇక్కడ మేయర్ గారు ఇళ్ల పట్టాల గురించి తప్పుగా మాట్లాడితే చెప్తూ కొడతాం అన్నట్టుగా రియాక్ట్ అయ్యారు. దీని గురించి మీ కామెంట్ ఏంటి? సార్, అంత పెద్ద స్థాయిలో ఉన్న మహిళ అసలు ఒక మేయర్ అయ్యండి అలా మాట్లాడడం ఆ విఘ్నతకే వదిలేస్తుంది. ఈ మాటను ఎవరికి తగిలి ఉంటుంది అంటారు? ఎవరు అన్నట్టు ఉద్దేశించి? ఆమె ఎవరిని అనుకుందో మాకు అనవసరం. మాట్లాడేది మీరందరేగా సార్. ఇప్పుడు ఒకటి నాయకుడి దగ్గర నుంచి ఇప్పుడు చెప్తున్నాను, ఒక క్యాడర్ లో ఉన్నప్పుడు, ఒక పద్ధతిలో ఉన్నప్పుడు, ఒక మంచి హోదాలో ఉన్నప్పుడు కొన్ని మాటలు మాట్లాడకూడదు. అర్థమైందా? అది మాట్లాడినప్పుడు వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి. వాళ్ళ అంతరాత్మకే తెలుసు ఎవరు ఏంటని, వాళ్ళు ఏంటనేది వాళ్ళకే తెలుసు. అందుకని వాళ్ళకే వదిలేస్తాం అన్నమాట. ఆమె విఘ్నతకు వదిలేస్తాను. లేటెస్ట్ గా ఎంపీ అభ్యర్థిగా మాగుంట గారు టీడీపీలో రావాలి, ఫ్యామిలీ మళ్ళీ వైసీపీ నుంచి. అయితే ఈ పరిణామాలు ఇప్పుడు మీరు ఎలా ఆయన్ని రిసీవ్ చేసుకొని ముందుకు నడవబోతున్నారు? జనార్దన్ గారు బాగానే ఆహ్వానించారు, ఆయన బాగున్నారు, బాగానే చూసుకుంటారు. అంతకుముందు కూడా 2014-19 వరకు మా దగ్గరే ఉన్నారు కాబట్టి మాగుంట గారు. ఆయన మేము కూడా వెళ్ళి అక్కడ ఉండి మళ్ళీ రావడం అలాంటిది అలా ఏం లేదండి. అటువంటిది అందరూ అలాగే ఉన్నారు. ఎందుకంటే మాగుంట గారు ఎప్పుడు కూడా ఎవరిని కూడా కాంట్రవర్సీగా మాట్లాడడం, ఎవరిని కూడా ఇది చేయడం అనేది ఉండదు. ఆయన ఎవరిని మాట్లాడరు, ఆయన అందరినీ కలుపుకొనే ఉంటారు. వాళ్ళ కుటుంబం. ఎలక్షన్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి మినీ మేనిఫెస్టో 6 పథకాలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఒక చిన్న అసంతృప్తి ప్రజల్లో ఉన్నది. ఏంటంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమను ఇంకోటి ఎలక్షన్స్ ముందు చాలా బంపర్ ఆఫర్లు ఇచ్చుకుంటూ వచ్చారు. ఇది నమ్మే ఆ రోజు జరగలేదు, కొన్ని జరగలేదు, అది ఒప్పుకోవాల్సినటువంటి విషయం. అది కారణాలు ఏదైనా కానీ తర్వాత ఇది కూడా జరుగుతుందా లేదా అనేది ఒక అభద్రతా భావం అయితే ఉంది. దీని గురించి మీ కామెంట్ ఏంటి? సార్, అది మనం ఊడిపోయాం కదా. అప్పుడు పసుపు కుంకాలు ఇచ్చాము, ఇంకా అది లాస్ట్ అయిపోయింది. ప్రభుత్వం వచ్చింటే చేసేవాళ్ళే కదా, రాలేదు కదా మనం. తర్వాత ఇప్పుడు ఈ మేనిఫెస్టో మొత్తం అందరు చేసేదే కదా. ఈ సూపర్ 6 అని పెట్టారు. ఇవన్నీ మహిళలకు ఉపయోగపడేవి. ఎందుకంటే గతంలో ఎవరు కూడా ఇలా పెట్టలేదు. మన 18 నుంచి 45 సంవత్సరాల మహిళలందరికీ, 59 సంవత్సరాలు ఉన్న మహిళలందరికీ కూడా డబ్బులు వేయడం, అలాగే ప్రతి చదువుకునే అమ్మాయికి మనం ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ ఇవ్వడం, ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణం, అది చాలా మందికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు ఆలోచించండి, చుట్టుపక్కల గ్రామాల నుంచి పొద్దున్నే లేచి ఒంగోలు రావాల్సి ఉంటుంది అందరూ. వాళ్ళ వృత్తిరీత్యా కానీ ఇక్కడి నుంచి చాలా తీసుకొని వెళ్ళి
అక్కడ వాళ్ళు అమ్ముకుంటారు పల్లెటూర్లలో. కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, బట్టలు కావచ్చు, ఫ్యాన్సీ ఐటమ్ కావచ్చు, ఏదైనా కానీ వాళ్ళు వచ్చినప్పుడు ఉచిత బస్సు అంటే వాళ్ళకి ఎంత ఆనందం ఉంటుంది. ఆటోలో రావాలన్నా చాలా డబ్బులు తీసుకుంటారు. అందుకని ఈ బస్సు ప్రయాణం కాలేజీకి వచ్చే పిల్లలు ముఖ్యంగా కాలేజీకి వచ్చే పిల్లలు కానివ్వండి, స్కూళ్ళకి వచ్చే వాళ్ళు కానీ, గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటే గవర్నమెంట్ టీచర్స్ కూడా ఫ్రీనే అవుతుంది అనుకుంటాను నేను. ఇంకప్పుడు మహిళలందరికీ కూడా ఫ్రీనే అవుతుంది. ఈ చిన్న అంటే టీచర్లు అంటే ప్రైవేట్ స్కూళ్ళలో చేసే టీచర్లకి వీళ్ళందరికీ కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అది మెయిన్. నెక్స్ట్ వచ్చేసి పెన్షన్ కూడా పెంచుతారు, ఇస్తారు. ఇంకపోతే మేనిఫెస్టోలో ఇచ్చినవన్నీ కూడా ఉపయోగమైనవి మీకు. ఇక ఏది కూడా మంచినీళ్ళ సౌకర్యం, ప్రతి ఇంటికి ఆర్ఓది వచ్చేసేటట్టు వాటర్, ముఖ్యంగా మనిషికి వాటరే కావాలి కదా, అవి పెట్టారు. ఇక మళ్ళానేమో చదువు. నిన్నగాక మొన్న మీకు ఒకటి వచ్చింది, కళలకు రెక్కలు. అది ఎంత ఉపయోగం చెప్పండి. ఆ పిల్లలు ఎంతవరకు చదివితే అంతవరకు చదువు, ఏదైనా కానీ చదివిస్తామని చెప్పేసి అది కూడా ఇచ్చారుగా, అది కూడా వాళ్ళకు ఉపయోగం. అది అంతా ఆన్లైన్ చేసేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా బాబు గారు ఒకటి తీసుకున్నారంటే వెనక్కి తగ్గరు. నాకు తెలిసినంత వరకు ఎప్పుడు కూడా ఆయన పెట్టినట్టుగానే చేస్తూ వచ్చారు ఈ రోజు వరకు. ఇవన్నీ కూడా రేపు అన్నీ సక్సెస్ అవుతాయి. ఎందుకంటే కూడా పోయిన చోట కూడా మేము వెళ్ళిన చోట చెప్తూ ఉంటే కూడా అందరూ హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. తప్పు చేశామమ్మా అని అంటున్నారు. కానీ బాబు గారు వస్తేనే, ఎందుకంటే ముఖ్యంగా జనాలందరికీ కూడా రాజధాని, 3 రాజధానులు అనేసరికి ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి సమస్య రాలేదు. మనకు వచ్చేసరికి ప్రజలందరికీ 5 ఏళ్ళకు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఒక పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేకపోవడం అనేది కూడా మీ సైడ్ డిఫాల్ట్ లేదు. అప్పుడు సార్ అసలు ఉత్త చేతులతో మన రాష్ట్ర విభజన తర్వాత ఎక్కడ సార్ ఏముంది సార్, అసలు ఉత్త దాంతో వచ్చి ఆ రోజు మోడీ మనకి స్పెషల్ స్టేటస్ ఇస్తానని చెప్పి వచ్చాడు కదా శంకుస్థాపన. ఏమన్నా ఇచ్చారా? ఎవరు ఇచ్చారు? 5 ఏళ్ళు అక్కడి నుంచి కేంద్రం నుంచి సపోర్ట్ లేకుండా అప్పుడు ఆ రోజు మనకు వచ్చారు, అందరూ వచ్చారు. కానీ డబ్బులు మనకి లేవు కదా, ఏమీ లేని ఉత్త చేతులతో అంత తీసుకొచ్చారు బాబు గారు. మీరు ఆలోచించండి, కియా ఫ్యాక్టరీ రాలేదా చెప్పండి. మరి ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. ఇండస్ట్రీస్ ఉన్నాయి కనపడుతున్నాయి. రెండోది ఏంటంటే ఈ రోజు ప్రత్యర్థులు మనలో ఏదైతే చూపించే పాయింట్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా మన సైడ్ డ్రాప్ అయిపో. ఆయన ఏమంటున్నాడు, ఒక పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు అని అంటున్నాడు. అదే ఇప్పుడు ఆయనకు 5 అయింది ప్లస్ ఆయన ఏం కట్టాడు? ఆయన కట్టాడు లేదు, ఆయన కట్టాడా? ఇప్పుడు చేసిన దాని గురించి మాట్లాడరు సార్ ఎవరు కూడా. నువ్వు ఏమీ చెయ్యకపోగా వీళ్ళేం చేయలేదు అనడం తప్పు కదా. మాకు ఆ విజ్ఞత ఉందండి, నాకు ఆ విజ్ఞత ఉంది. మేము మాట్లాడాం ఒకళ్ళ గురించి. అందులో తెలుగుదేశం పార్టీ మహిళలు గౌరవించే పార్టీ. మేము ఎప్పుడు తక్కువగా మాట్లాడాం, మాకు అవసరం లేదు. మేడం ఎప్పుడు లేనంత విధంగా మరింత బలంగా దామచర్ల జనార్దన్ గారితో పాటు తన సతీమణి కూడా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. మరి మీరు ఆవిడ వెంట ఏ విధంగా బలం సమకూర్చి ప్రజల్లోకి తీసుకెళ్ళిపోతున్నారు? అసలు మేడం డైనమిక్ సార్. అసలు మేడం గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆవిడ స్పందిస్తారు, మహిళల పట్ల ఉన్నది ఏదైనా సరే ఆదరణగా చూసుకుంటారు. దామచర్ల జనార్దన్ గారి వెన్నంటే ఆయన ఆలోచన విధానానికి తగ్గట్టుగా మేడం గారు కూడా ఎప్పుడు కూడా ఎలక్షన్ అంటే మేడం కష్టపడతారు. ఎక్కడ ప్రతి చోట వెళ్ళినా కూడా ఆమెకి జన నీరాజనాలు పెడుతున్నారు, వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు. ఆవిడ కూడా చాలా ఓపికగా ప్రతి దగ్గర కూడా వాళ్ళని పిలిచి మీకేంటమ్మా, ఎలా ఉంది, ఏంటి అని బహిరంగంగా అన్ని అడుగుతున్నారు. వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా చూడండి, మీరు ఏ డివిజన్కి వెళ్ళినా కూడా మేడంకి మహిళలు నీరాజనం పడుతున్నారు. అంటే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది మహిళా ఆదరణ ఎలా ఉంది. ప్రతి చోట కూడా అవదే చెప్తున్నారు, మీకేంటమ్మా చెప్పండి, ఎలా ఉన్నారు, మేము చేస్తాం. అంటే మేము వచ్చాక చేస్తాం అనడం వేరు, మీకేంటి ప్రాబ్లం ఇప్పుడు చేస్తాం అనడం వేరు. కానీ ఆవిడ మేడం గారు ఇదే పంతాలు వెళ్తున్నారు, మీకేం కష్టం ఉందమ్మా అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే అది మనకి ఎంత చూడండి, అందుకే జనాలు ఎక్కువ వస్తున్నారు. ఆవిడ బాగా చక్కగా బహిరంగంగా వాళ్ళని కూర్చోబెట్టుకొని మాట్లాడి, అమ్మాయిలు ఏంటి పరిస్థితులు, ఎలా ఉన్నారు, మీకు సత్యలత గారు ఒక్కరే ఉన్నారు, అటుపక్క అత్తా కోడలు ఇద్దరు తిరుగుతున్నారు. సత్యలత గారు ఒక్కరే ఉన్నారంటే వాళ్ళకి కోడలు వచ్చింది. మేడం గారు వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలు కదా, కోడలు ఉంది కాబట్టి కోడలు ఏం లేదు, అదేం లేదు. అలా ఎందుకు అవుతుందండి? ఇప్పుడు మేడం గారి పక్కన మేమందరం ఉన్నాం కదా, వాళ్ళ కుటుంబ సభ్యులమే కదా. ఏ డివిజన్ లోకి వెళ్తే ఆ డివిజన్ లో వాళ్ళందరూ ఉంటున్నారు మొత్తం మేడం చుట్టూ. ఎందుకంటే ఒకటి గుర్తు పెట్టుకోండి, మందగా వెళ్లాల్సినంత అవసరం మాకు లేదు. మేడం గారు ఒక్కరిలా అక్కడ జనం చూసుకోండి,
పుట్టలు వస్తున్నారు ఈ డివిజన్లోకి వెళ్ళినా కూడా. మేడం చెప్పే పద్ధతి, మాట్లాడే పద్ధతి అంతా బహిరంగ జనానికి అర్థమవుతోంది. అలా కాకుండా వెళ్ళారు, ఏమైంది అక్కడ జనం ఎవరు వస్తున్నారు చెప్పండి? వాళ్ళ వైపు జనం ఎక్కడ ఉన్నారు? మాకు జనం ఎలా వస్తున్నారు? మహిళలు ఎలా వస్తున్నారు? ప్రతి చోట మేడం ఏంటంటే కూర్చొని చక్కగా మాట్లాడుతున్నారు, వాళ్ళ సమస్యలు అడిగి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని, మేమేమో ఇది చేస్తాం అది చేస్తామని మాట్లాడుకొని చక్కగా వాళ్ళది అనుకూలంగా మాట్లాడి మనం జనం దగ్గరికి వెళ్తూ ఉన్నాం ఈ రోజున. అలాగే ప్రతి డివిజన్ కూడా ఆమె టచ్ చేస్తూ ఉన్నారు, స్లమ్ ఏరియాస్ టచ్ చేశారు, రూరల్ వెళ్తున్నారు. ఇది వెళ్ళినందువల్ల ఏంటంటే జనానికి ఇక్కడ ఈ సమస్యలు ఉన్నాయి, ఇక్కడ ఇలా ఉంది, ఎక్కడ అలా ఉంది అని కూడా తెలుసుకోగలుగుతున్నారు. వాళ్ళ కష్ట సుఖాల్లో ఒక కుటుంబ సభ్యురాల్లాగా మాట్లాడుతున్నారు ఆవిడ, అంతే కదా. అలా చక్కగా మేడం వెళ్తున్నప్పుడు మనకి మంచే కదా జనాలందరికీ కూడా. ఆదరణ కూడా మహిళలు కూడా మేడం దగ్గరే బాగా ఎక్కువగా ఉన్నారు. మీరు అది గమనించుకోండి. నాగసత్యలత గారు ఏంటంటే మనసున్న మనిషి, ఎందుకంటే డీజే ట్రస్ట్ ద్వారా కూడా అందరికీ సహాయం చేస్తూ ఉన్నారు. కష్టం ఉన్న చోట వెళ్తున్నారు, పరామర్శలు చేస్తున్నారు. అలాగే ప్రతి డివిజన్లో మహిళల్ని టచ్ చేస్తున్నారు, మహిళలతోటి వాళ్ళ నాగసత్యలత గారు ముఖాముఖి మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ఆమె మంచితనానికి, నెక్స్ట్ ఒక పార్టీకి మనం కూడా జనార్దన్ గారి తోడుగా నేను కూడా చేయాలనే దృక్పథంతో మేడం చేస్తున్నారు. అది కూడా చాలా మైలేజ్ మనకి ఉంది. మేడం మాతో చర్చించినందుకు చాలా థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ, నమస్తే.